హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా ఈ వీడియోలో మనము వాట్ ఆర్ రియాక్ట్ హుక్స్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అయితే హుక్స్ అంటే ఏంటి, అసలు హుక్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటి, అసలు మనకి ఏమేమి హుక్స్ ఉన్నాయి చూసినట్టయితే మనకి హుక్స్ ఆర్ ఫంక్షన్స్ దట్ లెట్ యూ యూజ్ స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ ఫీచర్స్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ వితౌట్ నీడింగ్ క్లాస్ కాంపోనెంట్స్. ఇక్కడ హుక్స్ అంటే ఏం లేదు, ఫంక్షన్స్ అన్నమాట. మనము రియాక్ట్లో క్లాస్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షన్ కాంపోనెంట్స్ రెండు ఉన్నాయి కదా. క్లాస్ కాంపోనెంట్స్లో అంటే క్లాస్ని యూజ్ చేస్తాం కాబట్టి క్లాస్ కాంపోనెంట్స్, ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఫంక్షనల్ కాంపోనెంట్స్. హుక్స్ అనేవి కూడా ఒక ఫంక్షన్ అనమాట. హుక్స్ అంటే ఒక ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్. రియాక్ట్లో మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్, జావాస్క్రిప్ట్లో ఎలాగైతే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయో రియాక్ట్లో కూడా మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఇది హుక్స్ అనేది కూడా ఒక ఫంక్షన్ అనమాట, రియాక్ట్లో ఇన్బిల్ట్ ఫంక్షన్. ఇది లైఫ్ సైకిల్ ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో క్లాస్ కంపోనెంట్స్ వాటిని రీప్లేస్ చేస్తూ మనకి ఫంక్షనల్ కంపోనెంట్స్ లోపల ఈ యొక్క హుక్స్ని మనకి ఈ యొక్క రియాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు రియాక్ట్ 16.8 వర్షన్ లోపల ఈ హుక్స్ అనే కాన్సెప్ట్ని మనకి రియాక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లైఫ్ సైకిల్ ఫీచర్స్ మనకు తెలుసు, ఏదైతే మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయో, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ హుక్స్ అనేవి చాలా సింపుల్గా, చాలా బేసిక్, చాలా సింపుల్ వేలో ఇవి చేయడం జరుగుతుంది అనమాట. లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి మనం క్లాస్ కంపోనెంట్స్లో చేయడం చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఈ హుక్స్ అనేవి వాటిని చాలా సింప్లిఫై చేసేసి మనకి ఫంక్షన్ కంపోనెంట్స్ లోపల మనకి ఈ ఫీచర్ని ఇవ్వడం జరిగింది. అయితే they were introduced in React 16.8 and revolutionized the way we manage state, side effects and component logic. మనకి రియాక్ట్లో ముఖ్యం ఏంటంటే ముఖ్యంగా స్టేట్ ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి, అంటే లాజిక్ ఒకటి. ఈ మూడింటిని ఈ హుక్స్ అనేవి చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలో మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. స్టేట్ మనకి క్లాస్లో కూడా స్టేట్, సైడ్ ఎఫెక్ట్స్, లాజిక్ ఉంటుంది కాబట్టి లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఇవన్నీ మేనేజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ హుక్స్ అనే యొక్క ఫీచర్ ద్వారా స్టేట్ అంటే స్టేట్ని మనం క్రియేట్ చేయడం కానివ్వండి, స్టేట్ని అప్డేట్ చేయడం కానివ్వండి, స్టేట్ని డేటా డిలీట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే. మనం రెండర్ అయినప్పుడు, రీరెండర్ అయినప్పుడు, మనకు ఏపీ కాల్స్ అయినప్పుడు, ఇలాంటి డిఫరెంట్ వేలో మనము స్టేట్ని ఎలా మేనేజ్ చేయాలన్నప్పుడు మనం లాజిక్ రాస్తాం కదా కంపోనెంట్ లోపల, దానికి సంబంధించింది. ఈ మూడింటిని కూడా ఇక్కడ హుక్స్ లోపల లైఫ్ సైకిల్ ఫీచర్స్ని మనము ఈజీగా హ్యాండిల్ చేస్తాం. దే మేక్ ద కోడ్ మోర్ రీడబుల్ అండ్ రీయూజబుల్ అండ్ మెయింటైనబుల్. చాలా ఈజీగా ఇది రీడబుల్గా ఉంటుంది, ఎన్నిసార్లు సరే మనం రీయూజబుల్గా చేసుకోవచ్చు అనమాట. వై యూజ్ హుక్స్ సింప్లిఫైస్ కంపోనెంట్స్ని చాలా సింప్లిఫై చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లాస్ కంపోనెంట్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఫంక్షనల్ కంపోనెంట్ రాస్తాం కాబట్టి ఫంక్షనల్ కంపోనెంట్లో మనకి చాలా సింపుల్గా చిన్న ఫంక్షన్స్తో మనము ఇక్కడ స్టేట్ని హ్యాండిల్ చేస్తాం. క్లాస్ కంపోనెంట్లో అయితే చాలా మనకి క్రిటికల్గా ఉంటుంది, కొంచెము రీయూజబిలిటీ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ బెటర్ ఆర్గనైజేషన్, కోడ్ని మనం క్లీన్గా, అంటే మనకి ఫంక్షన్ అంటేనే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎవరైనా చూసుకోండి, జావాస్క్రిప్ట్ లోపల మనకి క్లాస్ కంటే క్లాస్, ఫంక్షన్స్ రెండింటిలో ఏది మనకి ఈజీ అంటే ఎవరైనా సరే మీకు అది బేసిక్ డెవలపర్ అయినా, అది అడ్వాన్స్ వాళ్ళు ఎక్స్పర్ట్ అయినా సరే వాళ్ళు ఫంక్షనే అంటారు అనమాట. అందుకని ఫంక్షనల్ కంపోనెంట్స్ అనేవి ఇంత ఫేమస్ అయినవి, మనకి హుక్స్ అనేవి ఇంత ఫేమస్ అవడం జరిగింది. నో దిస్ కీవర్డ్, ఇక్కడ దిస్ కీవర్డ్ని అవసరం లేదు మనకి. క్లాస్ కంపోనెంట్లో అయితే దిస్ కీవర్డ్ యూజ్ చేసి మనం స్టేట్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది, కానీ ఇక్కడ అవసరం లేదనమాట. రూల్స్ ఆఫ్ హుక్స్ యొక్క రూల్స్ ఏముంటాయి? హుక్స్ మస్ట్ బి కాల్డ్ అట్ ద టాప్ లెవెల్. మనకి కంపోనెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే ఫంక్షనల్ కంపోనెంట్ లోపల ఫంక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని లోపల మనకి టాప్ లెవెల్లో మనము ఈ యొక్క హుక్స్ని కాల్ చేయవలసి ఉంటుంది. అప్పుడే ఇవి వర్క్ అవుతాయి, లేకపోతే మనకి వర్క్ అవ్వవు అనమాట. హుక్స్ మస్ట్ బి యూజ్డ్ ఇన్సైడ్ రియాక్ట్ కంపోనెంట్ ఆర్ కస్టమ్ హుక్. కంపోనెంట్ లోపల వాడాలి, లేకపోతే ఆ కస్టమ్ హుక్ కస్టమ్ హుక్స్ మనం క్రియేట్ చేస్తాం. కొన్ని ఏమో మనకి రియాక్ట్ ఇస్తుంది ఇన్బిల్ట్ హుక్స్, అలా కాకుండా మనం కూడా కస్టమ్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు హుక్స్ని. మన యొక్క ఫంక్షన్ మన ఏదైతే లాజిక్ ఉందో దానిని మల్టిపుల్ టైమ్స్ వాడాలి అనుకున్నప్పుడు మనకి ఏం చేసుకుంటాం, మనం కూడా హుక్ని క్రియేట్ చేసుకుని దాన్ని మల్టిపుల్ టైమ్స్, ఒకసారి క్రియేట్ చేసుకుని దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు అనమాట. కీ ఫీచర్స్ ఆఫ్ హుక్స్ ఏమేమి ఉన్నాయి? కీ ఫీచర్స్ అంటే యూజ్ స్టేట్ హుక్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెడ్యూసర్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెఫ్, యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్, కస్టమ్ హుక్స్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్ అని చెప్పేసి ఇవన్నీ 10 మనకి చాలా ఇంపార్టెంట్ హుక్స్ అనమాట. ఇవన్నీ ఫంక్షనల్ హుక్స్లో ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. చాలా యూజ్ స్టేట్ అనేది ఒక రకంగా, యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక రకంగా, యూజ్ రెడ్యూసర్ అనేది, అంటే అన్ని వాడాల్సిన ఒకేసారి మనము మన యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు, మన యొక్క అవసరానికి తగ్గట్టు మనము ఆ హుక్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మనకి 10 ఫీచర్స్ అనేవి దీంట్లో ఇవ్వటం జరుగుతుంది అనమాట.
చూసినట్టయితే యూజ్ స్టేట్ మేనేజ్ స్టేట్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్. యూజ్ స్టేట్ ఏం చేస్తుందంటే ఫంక్షనల్ కాంపోనెంట్లో స్టేట్ని మేనేజ్ చేస్తుంది. స్టేట్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి, స్టేట్ని క్రియేట్ చేయటము, ఎడిట్ చేయటము, డిలీట్ చేయటము, అప్డేట్ చేయటం ఇవన్నీ చేస్తుంది అన్నమాట. యూజ్ ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఏపీఐ కాల్స్ కానివ్వండి, ఈ రీడింగ్ పీడిఎఫ్ ఫైల్స్ రీడింగ్ చేయడం కానివ్వండి, ఏవైనా ఇలాంటివి ఉంటే డేటాని ఫెచ్ చేయడం కానివ్వండి, వాటికి యూజ్ అవుతుంది అనమాట. యూజ్ రెడ్యూసర్ అనేది ఏం చేస్తుంది, కాంప్లెక్స్ స్టేట్ ఉన్నప్పుడు ఇది వాడతాం అనమాట. యూజ్ స్టేట్ అనేది సింపుల్ స్టేట్ ఉన్నప్పుడు, అంటే మనకు ఒక స్టేట్ ఒక చోటే మనం వాడుతున్నాం అనుకున్నప్పుడు అది యూజ్ స్టేట్ వాడుకోవచ్చు. కానీ యూజ్ రెడ్యూసర్ అంటే మల్టిపుల్ కంపోనెంట్స్లో మనకి మల్టిపుల్ టైమ్స్ వాడాలనుకున్నప్పుడు కొంచెం స్టేట్ అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. అప్పుడు యూజ్ రెడ్యూసర్ని వాడాల్సి ఉంటుంది. యూజ్ రెఫ్ అనేది DOM ఎలిమెంట్స్ని మేనేజ్ చేయడం కోసం, యూజ్ మెమో అనేది ఆప్టిమైజ్ చేయడం, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడం, అంటే వాల్యూస్ని, అంటే దాని లోపల మనకి లాజిక్ లోపల మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ రాస్తాం కదా, వాటిని ఆప్టిమైజ్ చేయడం కోసం. యూజ్ కాల్ బ్యాక్ అనేది ఫంక్షన్స్ని మనము ఆప్టిమైజ్ చేయడం కోసం, అంటే మనం డిఫరెంట్ ఒకే ఫంక్షన్ 2-3 సార్లు రాకుండా, లేకపోతే డిఫరెంట్ మనం 4-5 ఫంక్షన్లు రాసాము ఒకసారి 4-5 అవసరాల కోసం 4 ఫంక్షన్లు రాసాము, వాటిని మనము ఆప్టిమైజ్ చేయడం కోసం యూజ్ కాల్ బ్యాక్ ద్వారా మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. యూజ్ కాంటెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే మనకి డేటాని స్టేట్ని మేనేజ్ చేస్తుంది అనమాట. స్టేట్ని మనకి మేనేజ్ చేస్తుంది. యూజ్ కాంటెక్స్ట్ అయిపోయి అని చెప్పేసి, యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్ అని చెప్పేసి, కంట్రోల్ రెఫ్స్ ఫ్రమ్ పేరెంట్ కంపోనెంట్ నుంచి ఇది ఏం చేస్తుంది, రెఫ్ చేస్తుంది అనమాట. రిఫరెన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ రన్స్ సింక్రోనస్లీ ఆఫ్టర్ DOM అప్డేట్స్ అనేది ఏం చేస్తుంది, సింక్రోనస్గా రన్ చేస్తుంది అనమాట. ఇలాగా మనకి ఈ యొక్క హుక్స్ అనేవి, మన హుక్స్ అంటే ఏంటి, హుక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, హుక్స్ యొక్క యూస్ అనేవి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మీకు ఒక స్టేట్ క్రియేట్ చేసి చూపిస్తాను. మీకు కాన్స్ట్ అని చెప్పేసి ఇక్కడ కౌంట్ అని చెప్పేసి, సెట్ కౌంట్ అని చెప్పి రాశాను. ఇక్కడ నేను యూజ్ స్టేట్ హుక్ను వాడి, ఇది యూజ్ స్టేట్ హుక్ అనేది మనకి బేసిక్ హుక్ అనమాట. కంపల్సరీగా యూజ్ స్టేట్ హుక్ను వాడి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు స్టేట్ని యూజ్ స్టేట్ హుక్ను వాడి నేను ఒక స్టేట్ క్రియేట్ చేశాను అనమాట. క్లిక్ చేస్తుంటే మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంది. జస్ట్ ఇది బేసిక్ అనమాట. యూజ్ స్టేట్ హుక్ వాడి మనము బేసిక్గా ఒక స్టేట్ని క్రియేట్ చేసి స్టేట్ని మనము అప్డేట్. యూజ్ స్టేట్ అంటే కౌంట్ అనేది ఏంటంటే స్టేట్, వర్కింగ్ చెప్పాలంటే వేరియబుల్. సెట్ కౌంట్ అనేది ఏంటంటే సెట్ స్టేట్ అంటే ఈజీగా మనకి ఒక ఫంక్షన్ అనమాట. ఎందుకంటే స్టేట్ని అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ అనమాట సెట్ కౌంట్ అనేది. ఇది యూజ్ స్టేట్ అనేది హుక్. ఈ ఫంక్షన్ ఈ యొక్క దీంట్లో మనకి యూజ్ స్టేట్ అనే హుక్ లోపల మనకి ఈ యొక్క సెట్ స్టేట్ అనేవి రెండు మనకి ఫీచర్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి వాట్ ఆర్ హుక్స్ ఇన్ రియాక్ట్ అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ హుక్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద హుక్. థ్యాంక్ యూ.